శుభోదయం, శుభాకాంక్షలు డాక్టర్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం చెప్పే ముందు దానికి మీరు సొల్యూషన్ ఇస్తా అంటేనే చెప్తాను, లేకపోతే వేరే డాక్టర్. ఈ ప్రపంచంలో నేను క్యూర్ చేయలేని ప్రాబ్లమా? ఏంటో చెప్పండి. నాకు కొంచెం మతిమరుపు ఉంది డాక్టర్. ఓర్ని, అంతేనా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్టే సాల్వ్ చేసేస్తా, నువ్వేం టెన్షన్ పడకరా. పేషెంట్ పట్టుకొని రాగి అని వాగుతున్నావేంటే? రెస్పెక్ట్ ఇవ్వు. అమ్మా, వాడికి మతిమరుపు ఉందే. ఇప్పుడు వాడిని నేను గారు గీరు అని గౌరవిస్తే వాడికి నువ్వు గుర్తుడిసి వస్తుందా? నువ్వు గమ్మునుండమ్మా, నేను మేనేజ్ చేస్తా కదా. నీకు మతిమరుపు ఉందని ఎప్పటి నుంచి తెలుసు? ఒక 2 months నుంచి ఉంది డాక్టర్. ఎలా? మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున శాలరీ ఇస్తూ ఉంటాను. ఈసారి క్యాలెండర్లో 1వ తారీఖు తర్వాత పేజీ చింపడం మర్చిపోయి నెలంతా శాలరీలు ఇస్తూనే ఉన్నాను. దాంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు మతిమరుపు ఉందని. గ్రేట్ ఫ్లాష్ బ్యాక్. థాంక్యూ డాక్టర్. సరే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను టాబ్లెట్స్ ఇస్తాను, 2 రోజులు వాడని తగ్గిపోతుంది. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు డాక్టర్. ఇంకా దరిద్రం ఉందా? చెప్పండి. నేను 2 days బ్యాక్ బ్యాంక్ వెళ్ళాను డాక్టర్. చిరంజీవి బ్లడ్ బ్యాంకా? కాదు, విసివిసి బ్యాంక్. ఐ సీ. వస్తూ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. మంచి ఆఫర్. ఆఫర్ ఏంటి? అమ్మా, ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మనం డబ్బులు దొబ్బేశామంటే. ఆ డబ్బులు వాడే కదే, మనే కావు కదా. అమ్మా, వాడికి మతిమరుపు ఉంది, ఇవంతా గుర్తున్నాయా ఏంటి? తప్పు కదే. అమ్మా, ఒక తప్పు వల్ల లైఫ్ సెటిల్ అవుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. ఇది బయటికి తెలిస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. లైసెన్స్ ఉంటేనే కదా అసలు. నీకేం తెలియదు, గమ్మునుండు. ఆ బ్యాగ్ ఎక్కడుందో నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, ట్రై చేయి, గుర్తొస్తుంది, ట్రై చేయి. గుర్తొస్తుంది. బ్యాగ్ లాకర్ లో పెట్టాను డాక్టర్. లాకరా? లాకర్ ఎక్కడుంది ఇప్పుడు? అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, వి హావ్ లాట్ ఆఫ్ టైం, గుర్తు తెచ్చుకో. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు డాక్టర్. తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు డాక్టర్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? బ్యాంక్ ఏమై కట్టలేదని అరెస్ట్ చేశారా? లేదు, బ్యాంక్ లో డబ్బులు కొట్టేసాను, అరెస్ట్ చేశారు. అంటే ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు బ్యాంక్ లో కొట్టేసినావా? అంటే నువ్వు దొంగ? కాదు, సీరియల్ కిల్లర్ని. సీరియల్ కిల్లర్ అంటే సీరియల్స్ ని చూసే వాళ్ళు చంపేస్తారే వాళ్ళేనా?